శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో మొత్తం మీద ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ధనయోగాలు ఏర్పడడం జరిగింది. యాజిటీజ్గా మనకి కొన్ని రోజులుగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు రుజుమార్గంలోకి మారడం వల్ల భాగ్యాధిపతి ధనస్థానం అనేది జాతకానికి ఒక ధనయోగం, అలాగే అదృష్ట యోగం కూడా. ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడి యొక్క కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే కుటుంబంలో వారికి కూడా మంచి కార్యక్రమాలు జరగడం, వారికి ఏదైనా ఆ కుటుంబంలో ఏదైనా శుభకార్యం కానీ, ఎవరికైనా ఉద్యోగం రావడం కానీ, సంతానం కలగడం కానీ, మొత్తం మీద కుటుంబం అంతా ఆనందంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఖర్చులు కూడా ఆ విధంగానే ఎక్కువగా అనుకున్న స్థాయికైనా మంచి కార్యక్రమాల కొరకే ఎక్కువ ఖర్చు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇక శని భగవానుడు ఆల్రెడీ లాభస్థానంలో కొంతకాలంగా సంచరించడం జరుగుతుంది. శని లాభస్థాన సంచారం వల్ల అంటే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, సేవకుల వల్ల లాభం వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే వారంలో మనకి 11వ తారీఖున బుధుడు లాభస్థానంలోకి రాబోతున్నాడు. ఇక్కడ షష్టాధిపతిగా లాభస్థితి అంటే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, రావాల్సినటువంటి బాకీలు వసూలవ్వడం జరుగుతూ ఉంటుంది, శత్రువులు మిత్రులుగా మారుతారు. ఈ బుధ శని కలయిక వల్ల జాతకుడికి ఏంటంటే కొత్త వ్యాపారం చేద్దామనే ఆలోచన కలుగుతుంది, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, కొత్త అవకాశాలు కూడా రావడం వల్ల దాన్ని యూటిలైజ్ చేసుకొని తన వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇక మిత్రుల సహకారం, అన్నదమ్ముల సహకారం లభిస్తూ ఉంటుంది. గతంలో మీరు ఎవరికైనా ఇచ్చినటువంటి ధనం కూడా ఈ సమయంలో చాలా వరకు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఫిబ్రవరి 11 తర్వాత ఇంచుమించుగా మనకి 12వ తారీఖు సుమారుగా రాత్రి 9:30 ప్రారంభంలో రవి సంక్రమణం జరుగుతూ రవి కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మన మేషరాశి వారికి లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే సాధారణంగా రవి లాభస్థానంలోకి వచ్చినప్పుడు రవితో పాటు మిగతా అన్ని గ్రహాలు కూడా జాతకుడికి సహకరించవలసి ఉంటుంది. అంటే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా జాతకుడు 11వ భావంలో ఉండడం వల్ల సంపూర్ణంగా అవి సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి, దోషాలు పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రవి లాభస్థానం వల్ల ప్రభుత్వ అధికారుల నుంచి సహకారం వస్తుంది. మీ సంతానం యొక్క విషయంలో ఏదో ఒక శుభవార్త ఉంటారు. యాక్చువల్గా మీ పిల్లల యొక్క అభివృద్ధి కూడా మీకు చాలా వరకు గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. ఇదే రాశిలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడికి కొత్త అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే మరి ప్రభుత్వ ఇంటర్వ్యూలకు కానీ, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రాస్తున్న వాళ్ళకి మరి ఈ గ్రహస్థితి అంటే ఈ బుధుడు షష్టాధిపతిగా, మరి రవి పంచమాధిపతిగా లాభస్థానంలో ఏర్పడినటువంటి యోగ ప్రభావం వల్ల పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది, ఇంటర్వ్యూలో సక్సెస్ సాధిస్తారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ యొక్క టాలెంట్ కూడా రుజువు అవడం వల్ల మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఎవరి జాతకంలో అయినా సరే మనకి శని రవి కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. లేదంటే మీ పెద్దవారు ఏదైనా ఒక పదవి చేస్తూ ఉంటే వారసత్వంగా మీకు అదే పదవి వచ్చే అవకాశాలు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అవకాశాలు ఉన్నవాళ్ళు మరి ఈ నెల 12వ తారీఖు తర్వాత వారసత్వంగా మీకు రావాల్సిన పదవి ఏమైనా ఉంటే దానికోసం ప్రయత్నం చేయండి, అది తప్పకుండా వస్తుంది. దానివల్ల గౌరవం, హోదా, ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక శుక్రుడు ఇంచుమించుగా మనకి ఈ వారం అంతా 12వ భావంలో సంచరిస్తూ రాహువుతో సంచరించడం వల్ల జాతకుడు ఏదైనా ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ మనీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో మనం వినడం జరుగుతుంటుంది. అంటే ఈ స్కాముల వల్ల, లేదంటే ఏదన్నా ఆన్లైన్ వల్ల ఈ ధనం ఒకరి అకౌంట్లోంచి ఇంకొకరు పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీకు ఈ కొత్తగా వస్తున్నటువంటి ఈ మోసాల ద్వారా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. లేదంటే ఏదన్నా ఒక ఇతరుల యొక్క మాయలో పడి
వారికి చేతిలో మోసపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదన్నా మీకు లాటరీ వచ్చింది, ముందుగా మీరు 1 లక్ష కడితే ₹1,00,00,000 వస్తాయి అన్నటువంటి ఏమీ నమ్మకుండా జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఖర్చుల విషయంలో కూడా మీకు ఎక్కువగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఆదాయంతో పాటు ఖర్చుల విషయంలో కూడా కొంత పొదుపు వహిస్తే మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు వక్రగమనం వల్ల ఏ పనైనా చాలా సమర్థవంతంగా ఎవరి సహకారం లేకుండా సంపూర్ణంగా పూర్తి చేస్తారు. ఇది క్రీడారంగం వారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగా కనబడుతుంది. అలాగే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి చాలా ప్రోత్సాహకరంగా ఈ వారం అంతా జరిగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అని పరిశీలించినప్పుడు, ఏదైనా ఆ వారంలో మనకి ఆ గ్రహస్థితి కానీ మిగతా వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉండాలంటే ధనయోగాలు ఎక్కువగా ఏర్పడవలసి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలోనే లాభస్థానంలో శుక్రరాహుల కలయిక, ఏకంగా రాశ్యాధిపతి లాభస్థానంలో ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే జాతకుడు ఆశించిన దానికన్నా అధిక మొత్తంలో ధన సంపాదన రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడికి షష్టాధిపత్యం కూడా ఉండడం వల్ల గతంలో మీరు ఇచ్చినటువంటి ధనం వసూలు అవ్వడం కానీ, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా మీకు జీతం పెరగడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే శుక్రరాహులు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులు అవ్వచ్చు, మీ మిత్రులు అవ్వచ్చు, వారి ద్వారా మీరు ఊహించిన దానికన్నా అధికమైనటువంటి సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. అలాగే బాగా అధికార హోదాలో ఉన్నటువంటి స్త్రీలు, అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ బంధువులు అనుకుందాం, అది మీ అమ్మగారు అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, మీ కుమార్తె కూడా అవ్వచ్చు. అంటే శుక్రుడు వీటి కారకుడు అవుతుంటాడు. కాబట్టి వారి ద్వారా మీకు మీ యొక్క అవసరాలకు తగు విధంగా వారు మాట సహాయం కానీ ధన సహాయం కానీ చేసే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ ఆర్థికపరమైనటువంటి లాభం మాత్రం అటు విదేశం వల్ల, స్వదేశం వల్ల, వ్యక్తిగతంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం వల్ల ఎక్కువగా ఇది వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో అది ఎక్కువగా ఏంటంటే విదేశ సంస్థల్లో కానీ, సినిమా రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలంగా చాలా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద శుక్రుడు ఓకే. ఇక ధనస్థానంలో కుజగ్రహ సంచారం ఒక విధంగా ధనం వచ్చినప్పుడు కూడా కుటుంబ అవసరాలకైతేనే, స్థిరాస్తి కొనే విషయంలో అయితేనే, ఎవరికన్నా రుణం తీర్చే విషయం అయితేనే ఎక్కువగా ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. సో ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, పరస్పరం దూషించుకోవడం, అధికంగా ధనం ఒకేసారి మీ కుటుంబానికి రావడం వల్ల దాన్ని పంచుకునే విషయంలో కానీ, దాచుకునే విషయంలో కానీ ఏదో విధమైన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీ కుటుంబంలో కొంతమంది వేరే కాపురం పెట్టడం కానీ, మీ కుటుంబం నుంచి విడిపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీరు మీ బంధువులతో, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు చాలా సౌమ్యంగా వారికి అనుకూలంగా మాట్లాడితేనే మంచిది తప్ప ఏమాత్రం కఠినంగా కోపంగా వ్యవహరించినా అది కుటుంబ విచ్ఛిన్నానికి కూడా కారణమయ్యే అవకాశం ఉండదు. ఇక ఇంచుమించుగా మనకి ఇదే వారంలో మరి 11వ తారీఖున బుధగ్రహం దశమ స్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలిసి ఉండడం వల్ల మరి మీకైతే నూతన వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ నైపుణ్యాన్ని అంతా మీ వృత్తిలో ప్రవేశించడం జరుగుతుంది. దానివల్ల కొంత గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ శని బుధుల కలయిక మీరు కొత్త వృత్తి ప్రారంభించడానికి, ఉన్న వృత్తితో పాటు వేరే వృత్తిలోకి మారడానికి కానీ చాలా వరకు వ్యాపార పరంగాను, ఉద్యోగపరంగా కూడా కొన్ని తప్పనిసరి మార్పులు వచ్చే అవకాశం ఉంది. అది మీకు లాభసాటిగానే ఉంటుంది తప్ప ఏమాత్రం దానికోసం ఇబ్బంది పడే అవకాశం అయితే లేదు. ఇక ఇంచుమించుగా 12వ తారీఖు రాత్రి సుమారు 9:30 రవి దశమస్థాన సంచారంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుడు దశమస్థానంలో దిగ్బలుడై ఉంటాడు. అందువలన ఏంటంటే ఎవరైతే ఈ రాశిలో ప్రభుత్వ రంగ ఉద్యోగంలో చేస్తున్న వారికి
వారికి అధికార హోదా పెరుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఏదైనా ప్రభుత్వ సంబంధించిన పనులు మీకు కావాల్సి ఉన్నా, ఏదైనా మీరు ఏదైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవి కొరకు ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో మీకు ప్రభుత్వం మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సరే, ఆదాయ వనరుల్లో కూడా మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, ముఖ్యంగా విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటివి రావడం కానీ, వారి యొక్క విద్యకు తగిన ప్రతిఫలం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఈ రవి బుధులు బుధాదిత్య యోగ ప్రభావం ఏంటంటే జాతకుడు ముఖ్యంగా ఇది విద్యార్థులకి లాభసాటిగా ఉంటుంది. శని బుధుల కలయిక వల్ల అంటే వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది. మొత్తం మీద దశమ స్థానం, అటు ఏకాదశ స్థానం, అటు ధనస్థానం ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు వారం అంతా చాలా బిజీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాశి యందు గురువు ప్రస్తుతం రుజుమార్గంలో ఉండడం వల్ల ఏదైనా మంచి కార్యక్రమాలు, మంచి ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క నడవడికలోను ఆలోచనలో కూడా చాలా మార్పు రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా మంచివారితో కాలక్షేపం చేయడం, మంచి సాంప్రదాయాలు పాటించడం, అలాగే ఏదైనా దైవం గురించి, దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ వృషభ రాశి వారికి గురువు రాశిలో ఉన్నంత వరకు అన్ని గ్రహాలు కూడా ఇంచుమించుగా మీ ప్రయత్నం బట్టి చాలా వరకు సహకరించే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయని పరిశీలించే ప్రయత్నంలో ప్రస్తుతం మిథున రాశి వారికి రాశి యందే కుజగ్రహ వక్రగమన సంచారం. ఏదైనా పని అనుకున్నది వెంటనే పూర్తి చేయాలనే ఆలోచనతో ఇమీడియట్గా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక విధంగా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి, ఏదైనా పోటీ పరీక్షల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఇది చాలా వరకు విజయ అవకాశాలు రావడం జరుగుతుంది. అటు క్రీడా రంగంలో ఉన్నవారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే మీడియేటర్గా రియల్ ఎస్టేటు, భూములకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ వారం అంతా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే మీకు మీ యొక్క అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ రావాల్సినటువంటి ఏదైనా, అది భూమైనా, స్థలమైనా, ఇల్లైనా, ధనమైనా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నిర్మోహమాటంగా వ్యవహరించడం వల్ల మీకు రావాల్సింది ఏదో విధంగా సాధించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఏదన్నా కోర్టుల్లో కానీ, పెద్ద మనుషుల మధ్య కానీ, అలాగే ఏదైనా సెటిల్మెంట్ లాంటివి ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే ఈ కుజ అనుగ్రహంతో అనుకూలంగా ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా మనకి దశమ స్థానంలో మన శుక్రగ్రహ సంచారం ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ముఖ్యంగా మీకు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన ప్రతిభ, గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారు ఏదైనా ఒక కొత్త వృత్తిలో, సో కొంతమంది అయితే ఏదైనా సినిమా రంగంలో కానీ, టీవీ మీడియా రంగంలో కానీ ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాహు అటు సాఫ్ట్వేర్ రంగానికి, అలాగే సినిమా, టీవీ మీడియా రంగానికి కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి, అలాగే మగవారికి కూడా వారి టాలెంట్కు తగు విధంగా అనుకోకుండా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. ఒకేసారి మీకు మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు రాశిలో ప్రవేశించడం, అలాగే వ్యయస్థానంలో గురుగ్రహ సంచారం. ఇక్కడ ఏమైందంటే మీకు 10, 12 భావాల మధ్య పరివర్తన జరిగింది. ఈ కారణం వల్ల ఏంటంటే ఉద్యోగంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసిన వారికి అనుకూలిస్తుంది. ఏదైనా విదేశంలో కానీ, వేరే ప్రాంతంలో కానీ మారే అవకాశం ఉంది. కొంతమంది మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఒక సీట్ నుంచి ఒక సీటుకు మారడం కానీ, ఒక జాబ్ నుంచి ఒక జాబ్కు మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఏమవుతుందంటే శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినట్టు, గురువు 10వ స్థానంలోకి వెళ్ళినట్టు అవుతుంది. కాబట్టి అటు ఉద్యోగపరంగా మీకు అనుకూలిస్తుంది. ఇక ఏదైనా విలువైనటువంటి వస్తువులు, గృహోపకరణాలు, ఏదైనా గృహానికి కావాల్సినటువంటి ఖరీదైనటువంటి వస్తువులు ఇవి కొనడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే స్త్రీలకి అలంకరణ వస్తువులు, ఆభరణాలు లాంటివి కూడా సమకూరే అవకాశం ఉంది. బట్ ఏదైనా 2 శుభగ్రహాల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన అటు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొన్నాం అనుకున్న వాళ్ళకి,
విలాసవంతమైన జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ రెండు చాలా అనుకూలించే అవకాశం ఉంది. ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి బుధులు ఇంచుమించుగా మనకి 11వ తారీఖున బుధుడు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే రాస్యాధిపతి భాగ్యస్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వృత్తికారకుడైనటువంటి శనితో కలియడం వల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్నటువంటి కొత్త వ్యవహారాలు కలిసి వస్తాయి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు, కొత్త ఆదాయ వనరులు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వ్యాపార పరంగా కొంతవరకు మీకు అభివృద్ధి కారణమవుతుంది. ఇది విదేశ ప్రయత్నాలు కానీ ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఇంచుమించుగా మనకు 12వ తారీఖున ఫిబ్రవరి 12న రవిగ్రహం కూడా భాగ్యస్థానంలోకి రావడం వల్ల మీకు అక్కడ ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం చాలా వరకు జాతకుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుతూ ఉంటుంది, తనలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఎక్కువగా వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది. ఈ బుధాదిత్య యోగ ప్రభావం విద్యార్థులకి బాగా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వృత్తిలో అలాగే వాళ్ళ యొక్క విద్యలో నైపుణ్యం చేసుకోవడం, ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఈ గ్రహస్థితి అంతా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండడం జరిగింది. బట్ ఏదైనా మిథున రాశి వారికి ఈ వారంలో ఏదో ఒక శుభం జరగడం కానీ ఏదో ఒక విలువైనటువంటి వస్తువు మీరు సమకూర్చడం కానీ జరిగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ప్రస్తుతం రుజుమార్గంలోకి మారినటువంటి గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఇక మిగతా గ్రహాల స్థితి ఏ విధంగా ఉన్నప్పుడు కూడా సమయానికి ఏదో ఒక సహకారం మీకు రావడం వల్ల ఎటువంటి సమస్య అయినా సరే చక్కగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి ప్రమాదం జరిగినా చాలా ధైర్యంగా ఉండొచ్చు. చివరి నిమిషంలో అయినా సరే ఎవరో ఒకరు ఆత్మబంధువుగా ఆపద్బాంధువుల మీ సమస్యని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మరి వ్యయస్థానంలో వక్రించి ఉన్నటువంటి కుజుడు అత్యంత బలవంతుడు అవడం వల్ల మీరు ఈ సమయంలో ఏదైనా స్థిరాస్తి కొనడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. భూముల మీద స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. అటు మీ యొక్క సంతానానికి కానీ మీ యొక్క అన్నదమ్ములకు కానీ వారి యొక్క అవసరాలకి తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో విధంగా ఆర్థికపరమైనటువంటి సహకారం చేయవలసి ఉంటుంది. మరి కొంతమందికి అయితే వారి యొక్క వ్యాపార అభివృద్ధికి ఏదైనా పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఇక పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వేయిస్థాన ప్రభావం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మీరు చాలా కాలంగా ఏదైతే మీ యొక్క ఆనందం సంతోషం కొరకు చేద్దాం అనుకుంటున్నారో దాని కొరకు మీరు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏదైనా ఈ రాశి వారికి ఈ వారంలో ఏదో ఒక స్థిరాస్తి కొనడం కానీ గృహానికి అవసరమైనటువంటి ఏదో ఒక వస్తువు కొనడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సంతానం ఏదైనా వాళ్ళు ఉద్యోగం కొరకు కానీ విద్య కొరకు కానీ ఏదైనా విదేశం పంపించాలనుకున్నా వేరే చోటకి ఉద్యోగం నిమిత్తం పంపించాలనుకున్నా చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు మీకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా చివరి నిమిషంలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏదైనా అన్ని వనరులు జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ఎవరికన్నా మీరు మాట ఇచ్చే ముందు మీరు ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేయగలరు అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి ఎదుటివారికి మాట ఇవ్వాలి తప్ప తర్వాత అదే చూద్దాంలే అని ముందుగా మాట ఇస్తే మాత్రం ఖచ్చితంగా అది కొంతవరకు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక సప్తమ స్థానంలో ఇంచుమించుగా మనకి 11వ తారీఖు వరకు ఈ రవి బుధుల కలయిక చాలా వరకు ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అయితే 11వ తారీఖున ఏమవుతుందంటే బుధుడు అష్టమ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల ఎంతవరకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చాలా వరకు కొత్త వ్యాపార అవకాశాలు దగ్గరికి వచ్చినట్టే వచ్చి మిస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి. ఇక రవి కూడా ఇంచుమించుగా మనకి ఇదే సమయంలో అంటే 12వ తారీఖు రాత్రి 9:30 ప్రాంతంలో
అష్టమంలోకి అంటే కుంభరాశిలోకి రవి ప్రవేశం మన మీన కర్కాటక రాశి వారికి ఈ అష్టమ రవి చాలా వరకు అధికారుల వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ తండ్రి గారికి కానీ మీ కుటుంబంలో ఒకరికి సడన్గా ఏదైనా అనారోగ్యం ఎదుర్కోవాల్సి రావడం కానీ కొంత అస్వస్థతకు గురవడం కానీ జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు కూడా ఏదైనా ఆల్రెడీ మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా రాజకీయ రంగంలో ఉన్నా చాలా వరకు బయట వారి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని నిందలు అపనిందలు మీ మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీరు చాలా వరకు అటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ పెద్దవారితో వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇంకా భాగ్యస్థానంలో శుక్ర రాహుల కలయిక ఏంటంటే మీ యొక్క నడవడిక ఆలోచన విధానంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదో ఒక బలహీనతకి లోనయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే ఏదో ఒక బలహీనత వల్ల మీరు కొన్ని అనుకోని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కానీ ఆ విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించడం చాలా వరకు ఈ వారం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. బట్ ఏదైనా అటు అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధ రవి శని గ్రహాలు వ్యయ స్థానంలో ఉన్నటువంటి మన కుజగ్రహం మిమ్మల్ని చాలా వరకు అటు ఆర్థిక పరంగా అధిక వ్యయాన్ని కొంతవరకు అవమానాలు చికాలు అపనిందల్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారంలో మీరు ఏదో ఒక పుణ్యక్షేత్రాన్నో మీ ఇష్టదైవాన్నో సందర్శించి ఎక్కువగా దైవారాధనలో ఉండడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యలో సింహరాశి వారికి జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి సింహరాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి పరిశీలిస్తే 6వ స్థానంలో రవి బుధులు, ఇది జాతకుడికి ఒక విజయ యోగాన్ని తెచ్చిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే శత్రువులపై విజయాన్ని, ఏదైనా ఇంటర్వ్యూలు పోటీ పరీక్షల్లో విజయం రాణిస్తూ ఉంటుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎటువంటి సమస్య అయినా అటు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ బంధువర్గంలో ఉన్నటువంటి సమస్యలు కానీ మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల విద్యార్థులకు కూడా ఇది చాలా అనుకూలించే అవకాశం ఉంది. వాడు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం జరుగుతుంది. ఇక వ్యాపార వర్గం వారికి పరిశీలించినప్పుడు మరి ధన లాభాధిపతిగా బుధుడు కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేస్తుంటే అది మీకు లభించే అవకాశం ఉన్నది. దీనికన్నా అత్యంత బలంగా ఏర్పడినటువంటి మరొక యోగం ఏంటంటే ఏకాదశ స్థానంలో ఏర్పడినటువంటి కుజుని వక్ర గమనం. ఈ ఒక్క గ్రహం చాలు మీకు చాలా వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి. చతుర్థాధిపతిగా లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, మాతృస్థానం వల్ల, తల్లి తరపు బంధువుల వల్ల సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా రాణించే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు అమ్ముదాం అనుకున్నటువంటి స్థిరాస్తులు ఈ సమయంలో అమ్ముడుపోవడం జరుగుతుంది. అంటే అధిక మొత్తంలో మీకు ధనం చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల అటు విద్యార్థులకి చాలా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశంలో ఉన్నటువంటి మీ సంతానం ద్వారా కానీ బంధువుల వల్ల కానీ ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద భూములు, వ్యాపారం, స్థిరాస్తులు, అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా మీకు సహకరించడం, తగు విధంగా అధిక మొత్తంలో ధనం రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈ గ్రహాలు మీకు సంపూర్ణంగా బాగున్నప్పుడు కూడా ఇక వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహాలు పరిశీలించినప్పుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర రాహులు ఇతరుల యొక్క ప్రలోభాలకి లొంగిపోవడం కానీ ఏదో ఒక బలహీనతకి మీరు లోనవడం వల్ల దానివల్ల కొన్ని విమర్శలు రావడం కానీ, ముఖ్యంగా స్త్రీల చేతిలో మోసపోవడం కానీ, ఏదైనా ఒక స్కామ్లో ఇరుక్కోవడం కానీ, ఏదైనా ఒక మనీ ట్రాప్లో ఇరుక్కొని నేమ్ అండ్ ఫేమ్కి భంగం రావడం జరిగే అవకాశం ఉంది. కానీ కొంతమందికి ఇది ఒక విలాసవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశం కూడా చాలా వరకు ఈ అష్టమంలో ఉన్నటువంటి శుక్ర రాహుల కలయిక చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా
ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త పడకపోతే చాలా వరకు ఇతరుల యొక్క అవహేళనకు కానీ వారి యొక్క విమర్శలకు కానీ గురవ్వాల్సి ఉంటుంది. కొంత సందర్భాల్లో ప్రభుత్వం వారి చేత కూడా ఏమైనా ఇబ్బందులు కూడా ఎదుర్కోరావచ్చు. ఇక కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావడం మొదలవుతూ ఉంటుంది. మీరు ఎంత కష్టపడి ఎంత ధనం సంపాదించినప్పుడు కూడా కుటుంబ సభ్యులు పెద్దగా సంతృప్తి పడకుండా మిమ్మల్ని ఏదో విధంగా విమర్శించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారికి కొంతకాలంగా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు వ్యక్తిగత ఇబ్బందుల్ని అపనిందల్ని కలగజేయడం జరుగుతుంది. యాస్టీజ్గా సప్తంలో ఉన్నటువంటి శని భగవానుడు మీరు ఎంత స్పీడ్గా వ్యవహారాలు చేస్తుంటే అవి అంత స్లోగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కలిసి వచ్చే గ్రహాల్లో ఇంకా కొద్దిగా గురుగ్రహం దశమ స్థానంలో రుజుమార్గంలోకి రావడం వల్ల వృత్తిలో స్తంభించినప్పటికీ కూడా గౌరవం పెరిగే అవకాశం ఉంది. మీరు వర్క్ చేసే చోట కొన్ని విమర్శలు ఎదుర్కోవడానికి కూడా అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. సడన్గా మీరు ఉద్యోగంలో మారవలసి రావడం కానీ ఉద్యోగపరమైన ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ పట్ల మీ అధికారులు చాలా వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఏదో విధంగా అణగదొక్కాలనే ప్రయత్నంలో వారి యొక్క అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూడడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సాధారణంగా సింహరాశి వారు ఏ రంగంలో ఉన్నా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా చాలా వరకు మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అనుక్షణం మీ యొక్క నడవడిక, మీరు చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం మీరు తప్పు దొరికినా ఇంకో విధంగా అవకాశం చిక్కినా కూడా ఏదో విధంగా మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో కొంతమందికి ఏంటంటే ఉద్యోగపరంగా ఏదైనా విమర్శలు ఎదుర్కోవడం కానీ ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ ఏదైనా ఈడీఓ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ జరుగుతుంటాయి. కాబట్టి చాలా వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు ఇబ్బంది పెట్టే సూచనలు కలుగుతుంటాయి. కాబట్టి ఏదైనా గోప్యంగా గుట్టుగా వ్యవహరించాలి తప్ప అతిగా ప్రదర్శించడం వల్ల ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం వార ఫలాలు గమనించేటప్పుడు లగ్నాధిపతి యొక్క స్థితిని బట్టి పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతిగా 5వ స్థానంలో సంచరిస్తూ వ్యయాధిపతి రవితో కలిసి ఉండడం అన్నది ఒక విధంగా ఈ రాశి వారికి ఒక ఆత్మధైర్యాన్ని, వృత్తిపరమైనటువంటి సక్సెస్ని కారణం అవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పంచమంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం ఎలా ఉంటుందంటే మీలో ఉన్నటువంటి టాలెంట్కి, నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు ఏంటంటే వాళ్ళ యొక్క విద్యలో తగిన ప్రతిభ కనబరించడం, అలాగే వాళ్ళ యొక్క ఎగ్జామ్స్లో ఎక్కువ స్కోర్ సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎప్పుడు వ్యయాధిపతితో ఒక భావాధిపతి కలిసినప్పుడు ఖచ్చితంగా చేంజ్ రావడం జరుగుతూ ఉంటుంది. దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడికి 12వ స్థానాధిపతి కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే కంపల్సరిగా వృత్తిలో మార్పు కొరకు ప్రయత్నం చేయడం వల్ల వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే దశమ స్థానంలో కుజగ్రహ సంచారం, అంటే దశమంలో కుజుడు దిగ్బలుడై ఉండి వృత్తిలో మంచి ధైర్యాన్ని, నేమ్ అండ్ ఫేమ్ని ఇచ్చినప్పటికీ కూడా తృతీయ అష్టమాధిపత్యం కలిగినటువంటి కుజుడు దశమస్థాన సంచారం వల్ల అనుకోకుండా సడన్గా మీరు ఉద్యోగం మారదామనే ఒక నిర్ణయానికి రావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి రాజీనామా చేసే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా కొన్ని సడన్గా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ సడన్గా జరిగే ప్రయత్నంలో అది ఎక్కువగా వృత్తి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అది కొంత జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు పరిశీలించినప్పుడు ఏంటంటే మనకి 12వ తారీఖున ఏంటంటే రవి 6వ స్థానంలోకి, అలాగే బుధుడు 11వ తారీఖున 6వ స్థానం అయినటువంటి విజయస్థానంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే 6వ స్థానంలో రవి వచ్చాడో ఉద్యోగంలో మీకు ఏమైనా ఇంటర్వ్యూలో అటెండ్ అయినా ఏదైనా పోటీ పరీక్ష రాయవలసి ఉన్నా దాంట్లో విజయం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు ఏదైనా అధికారులతో డిస్ప్యూట్స్ కానీ కోర్టు లావాదేవీలు కానీ ఎటువంటి వ్యవహారాల్లో అయినా మీకు విజయం లభించే అవకాశం ఉన్నది. అంటే శని
ప్లస్ రవి కలిసి ఉండనప్పుడు మరి లగ్నాధిపతి కూడా అక్కడ చేరడం వల్ల ఏంటంటే సడన్గా కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కొంతవరకు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఉద్యోగంలో అనుకోకుండా కొన్ని మార్పులు, అధికారుల వల్ల ఒత్తిడి కొంత స్లో అవుతూ ఉంటుంది అక్కడ శని ప్రభావం వల్ల. అంటే వృత్తి కంటిన్యూ అవుతుంటుంది, కొన్ని చికాకులు ఎదుర్కొని దాన్ని కంటిన్యూ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొత్త ఉద్యోగంలో ప్రవేశించడానికి కూడా మనకి గ్రహస్థితి చాలా వరకు సంపూర్ణంగా అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ కన్యా రాశి వారు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి కొత్త ఉద్యోగంలో చేరాలన్నా, ఉన్న ఉద్యోగం ఇంప్రూవ్మెంట్ నిమిత్తం వేరే ఉద్యోగంలోకి మారాలన్నా మీరు మార్చి నెలాఖరు లోపలనే ఏదైనా నిర్ణయం తీసుకొని మారడం మంచిది తప్ప ఇంచుమించుగా మీకు మార్చి తర్వాత ఈ శనిగ్రహ మార్పు వల్ల చాలా వరకు వృత్తిలో పెద్దగా అభివృద్ధి అందరికి కనబడదు. కాబట్టి ఈలోగా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. దానికి గ్రహాలన్నీ కూడా చాలా వరకు సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సప్తమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర రాహుల కలయిక ఇది చాలా వరకు వివాహ విషయంలో ఎవరైతే ప్రేమ వివాహాలు కానీ, ఆదర్శ వివాహాలు కానీ, ఇంటర్ కాస్ట్ వివాహాలు కానీ చేసుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రోత్సహించడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు కానీ మీ కుటుంబంలో ఒకరు కానీ ఇటువంటి వివాహం చేసుకునే సూచనలు కూడా కనబడుతున్నాయి. బట్ ఈ సమయంలో కొంతమందికి కొత్త పరిచయాలు ఏర్పడడం, అది ఎఫ్ఐఆర్గా మారడం, కొంతకాలం పాటు ఆ ఎఫ్ఐఆర్ కంటిన్యూ అవ్వడం, దానివల్ల కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్చ ప్రభావం వల్ల చాలా హోదా కలిగినటువంటి మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు మీకు పరిచయం అయ్యే అవకాశం ఉంది. అది వ్యక్తిగతంగా అబ్బాయిలు అయితే అమ్మాయిలు కావచ్చు, అమ్మాయిలు అయితే అబ్బాయిలు అవ్వచ్చు. పర్టికులర్గా స్త్రీలే పరిచయం అవుతారని మాత్రం చెప్పనగలేదు. ఎందుకంటే గ్రహాలకి పురుషత్వం, స్త్రీతత్వం అన్నీ కూడా ఉంటుంటాయి. కాబట్టి కామన్గా మీకు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి లేదా వ్యక్తులు పరిచయం అవ్వడం వల్ల చాలా వరకు అది మీకు కొంతకాలం పాటు ఎఫ్ఐఆర్గా నడిచే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా రాహు ఎక్కడున్నా ముందు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చి దాని తర్వాత అపకీర్తిని, అప్రతిష్టని చేయడం జరుగుతుంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఇటువంటివి చేయాలి తప్ప ఎప్పుడు పడితే ఎలా పడితే అలా ప్రవర్తించడం వల్ల తర్వాత చాలా ఇబ్బందులకి ఎదుర్కోవడం, చాలా స్కాముల్లో ఇరుక్కోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే గురువు భాగ్యస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీరు మంచి పనులు చేయడానికే గురువు ప్రోత్సహిస్తుంటాడు. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కన్యా లగ్నం, కన్యా రాశి మీద పడడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రలోభాలకు లొంగడు. దైవం చిట్ట చివరి వరకు మీ వెంట ఉండి మిమ్మల్ని రక్షించే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు ఈ రాశి వారికి ఈ విధంగా వృత్తిపరమైనటువంటి మార్పు, కొత్త పరిచయాలు ఏర్పడడం జరిగే అవకాశం ఉంది. భగవంతుని యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వారం అంతా కూడా సజావుగా ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో రాశ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉచ్చస్థితిలోకి రావడం జరిగింది. అంటే సాధారణంగా ఈ రాశిలో ఎవరైతే సెలబ్రిటీసు, సినిమా రంగం వారు మొదలగు వారికి అనుకోకుండా వాళ్ళ యొక్క హోదా పెరుగుతుంది, వారి యొక్క స్థాయి పెరుగుతుంది. అలాగే కామన్గా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా అనుకోకుండా వాళ్ళ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందడం, విదేశ అవకాశాలు లాంటివి రావడం కానీ, కొత్త కొత్త కస్టమర్స్ ఏర్పడడం వల్ల చాలా వరకు మీ యొక్క రొటేషన్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహుతో కూడా శుక్రుడు కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే సినిమా, టీవీ రంగంలో కొత్త అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అనుకోకుండా మీరు ఊహించిన దానికన్నా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా కాలం పాటు మీరు మీ యొక్క ఫీల్డ్లో నిలదొక్కునే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, లేదంటే ఫైనాన్స్ రంగంలో కానీ కొత్తగా ఉద్యోగ ప్రవేశం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది. ఇక చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి బుధ ఆదిత్య యోగ ప్రభావం ఎలా ఉంటుందంటే ఎక్కువగా అటు భాగ్యాధిపతి, అటు లాభాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నంలో
అటు మీకు వ్యక్తిగతంగా మీరు సంపాదించిన ధనంతో పాటు మీ పెద్దవారు అంటే మీ తండ్రి గారు మామగారు ఎవరో ఒకరు మీ యొక్క గృహ నిర్మాణానికో గృహం కొనుక్కోవడానికో సహకరించడం, అలాగే కొంత రుణ సౌకర్యంతో ఏదైనా ఒక స్థిరాస్తి మీరు కొనుక్కునే అవకాశం ఈ వారంలో ఏర్పడే అవకాశం ఉన్నది. ఇంకా దాని తర్వాత ఏంటంటే మనకి 11వ తారీఖు ఫిబ్రవరి తర్వాత బుధుడు పంచమ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల ఇది కూడా మీకు కొత్త అవకాశాలు రావడానికి కారణమవుతుంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విదేశ వ్యవహారాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక గొప్పవారితో మీరు పార్ట్నర్షిప్గా కలిసి మీలో ఉన్నటువంటి టాలెంటు వారి యొక్క ధనం ఉపయోగించి ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు తయారు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి ఇది చాలా వరకు మంచి సమయం అన్నమాట. ఈ గ్రహాలన్నీ కూడా మిమ్మల్ని ఏదో విధంగా అభివృద్ధి పరిచే విధంగా సహకరించడం జరుగుతూ ఉంది. ఇంక ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి 12న సూర్యభగవానుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా లాభాధిపతి పంచమంలో ప్రవేశించడం, అక్కడ ఉన్నటువంటి శని భగవానుడు, ఈ 2 గ్రహాల కలయిక ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ ఈ తులారాశి వారికి మాత్రం మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటు అదృష్ట యోగం అనొచ్చు, ధనయోగం అవచ్చు. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి వృత్తికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా వారసత్వంగా అంటే మీ పెద్దవారు ఏ వృత్తిలో అయితే ఉన్నారో అదే వృత్తిలో మీరు ప్రవేశించడానికి ఈ గ్రహస్థితి మీకు చెప్తుంది. ఒకవేళ మీరు ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో చేస్తున్నా, ఒక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో మీరు పెద్దవాళ్ళు ఏదైనా ట్రస్టీగానో ఇంకొక సభ్యుడిగానో ఉండడం, ఏదైనా వృత్తిపరంగా ఉన్నా వాళ్ళ స్థాయిని బట్టి వారసత్వంగా వచ్చే వృత్తిలో మీరు ప్రవేశించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం యొక్క సహకారం కానీ అలాగే ధనం కానీ లభించే అవకాశం ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టు కోసం ఎవరన్నా ప్రయత్నం చేస్తుంటే అటు రాజకీయ రంగంలో కానీ ఎండోమెంట్ రంగంలో కానీ మీకు ఒక నామినేటెడ్ పోస్టు కూడా గౌరవప్రదమైనటువంటి హోదా ఈ వారం చివరిలో అక్కడ నుంచి కొంతకాలం పాటు ఉంటుంది. అది మీ ప్రయత్నం బట్టి ప్రయత్నం చేసుకోవడం వల్ల మీకు అటువంటి హోదా లభించే అవకాశం ఉంది. అయితే ఇంకా 12లో ఉన్నటువంటి కేతువు, అష్టమంలో ఉన్నటువంటి గురువు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించే విధంగా అనుకూలత ఉంది. అలాగే ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి, ఏదైనా ఒక దేవాలయ నిర్మాణానికో ఒక అన్నదానానికో కొంత విరాళాన్ని మీరు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో జెన్యూన్గా ఉన్న వాళ్ళకే మీరు ఇవ్వాలి తప్ప ఏదో రూపంలో మీ దగ్గర ధనం లాగుదామని కొంతమంది మీ దగ్గర ఆశ్రయించి వాళ్ళు ఏదో మిమ్మల్ని చెప్పి కొంత ధనాన్ని మీరు ఆ విధంగా తీసుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఫేక్గా ఉన్నటువంటి అది అష్టాలజర్ అవ్వచ్చు, స్వామీజీలు అవ్వచ్చు, వాటి వారిని నమ్మకుండా జెన్యూన్గా ఉన్న వారికి సహకారం చేయడం వల్ల అటు నేముతో పాటు పుణ్యం కూడా వచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వార ప్రారంభంలో వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో రవి బుధుల కలయిక. ఇది చాలా వరకు జాతకుని యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా ఉంటుంది. వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. ఎవరైతే ఎక్కువగా క్రీడారంగంలో కానీ లేదంటే ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటు దానికి సంబంధించినటువంటి శాఖల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కానీ అందులో ఏదైనా ఇంటర్వ్యూలు టెస్టులు ఉంటే అటువంటి వాటిలో ఈ గ్రహస్థితి మీకు తప్పనిసరిగా విజయాన్ని చేకూర్చే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం అన్నది చాలా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎందుకంటే దశమాధిపతి రవిగ్రహం అవటం, అలాగే వృశ్చిక రాశి సహజంగా అష్టమ రాశి అవ్వటం వల్ల వీళ్ళు ఎక్కువగా దేశ రక్షణ, పోలీస్ డిపార్ట్మెంటు, వైద్య సంబంధించినవి చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఎటువంటి వృత్తులైనా వీళ్ళు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంటుంది. అలాగే వీళ్ళలో ఉన్నటువంటి మేధస్సుకి కుజుని యొక్క ధైర్యం కూడా తోడవడం వల్ల ఎటువంటి సాహసంతో కూడుకున్న వృత్తి అయినా వీళ్ళు చేపట్టడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే
ప్రస్తుతం ఈ దశమాధిపతిగా ఉన్నటువంటి రవి అటు లాభాధిపతితో కలిసి 3వ స్థానం అన్నది ప్రోత్సహించే స్థానం. మరి దేనైనా అభివృద్ధి ఒక ప్రయత్నం ఒక ముందడుగు వేయడానికి 3వ స్థానం బలంగా ఉండాలి. అటువంటి ప్రయత్నం చేసిన వారికి ఇటువంటి ఫలితం అన్నది ఈ వారంలో రావడం జరుగుతుంది. ఇంచుమించుగా మీకు 11వ తారీఖు ఫిబ్రవరి నెలలో బుధుడు 4వ స్థానంలోకి వెళ్ళడం, అలాగే 12వ తారీఖున రవిగ్రహం 4థ స్థానంలోకి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో చేరడం వల్ల కూడా ఈ రాశి వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లో చేరడానికి కానీ, మీరు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్కి అర్హత కలిగి ఉన్నా, లేదంటే మీ పెద్దవాళ్ళు ఏదన్నా ఉద్యోగంలో గవర్నమెంట్ సర్వీస్లో కానీ ఏదైనా ఎండోమెంట్స్ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో వారసత్వంగా కొన్ని ఉద్యోగాలు కానీ కొన్ని పదవులు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు ఈ సమయంలో అంటే ఇంచుమించుగా మీరు ఈ ఫిబ్రవరి 12 తర్వాత ప్రయత్నం చేయడం వల్ల మీకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ ప్రభుత్వ పదవి కానీ ఒక అధికార హోదా కానీ లభించే అవకాశం ఉన్నది. సో ఏదైనా అది ప్రయత్నం బట్టి ఉంటుంది. ఇక పంచమ స్థానంలో ఏర్పడినటువంటి శుక్ర రాహుల కలయిక ఇది చాలా వరకు ఏదన్నా మీరు సినిమా టీవీ ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఇది చక్కని అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు కూడా ఈ గ్రహస్థితి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా వరకు మీరు ఈ సమయంలో ఏదైనా స్పెక్యులేషను షేర్ మార్కెట్ వారికి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఇంకా సప్తమాధిపతి పంచమ స్థితి అవ్వడం వల్ల మీరు ఏదైనా ఇంటర్ కాస్ట్ లవ్ అఫేర్లో ఉన్న ఇతర మతస్థుల్ని వివాహం చేసుకోవాలని కోరుకున్న ఈ గ్రహస్థితి మీ యొక్క స్నేహాన్ని ప్రేమని కంటిన్యూ చేసే విధంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఇటువంటి వివాహానికి కూడా ఇది అనుకూలత ఉన్నది. మొత్తం మీద ఏంటంటే మీ యొక్క ప్రేమ సక్సెస్ అయి అది వివాహం వరకు వెళ్ళే అవకాశం కూడా ఈ గ్రహస్థితి మీకు చెప్తుంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు మీకు సమాంతర విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏ ప్రయత్నం ప్రారంభించినా ముందు అది ఇంచుమించుగా నో అన్నట్టుగానే ఉంటుంది. తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ఏకాదశ స్థానాన్ని వీక్షించడం వల్ల సడన్గా మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు కానీ భూములు కానీ అవి రేటు పెరగడం వల్ల అయితేనే ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారానో ఏదైనా చిట్ ఫండ్స్ ద్వారానో లేదంటే మీరు ఎవరికన్నా హెల్ప్ చేయడం వల్ల అది లంచం రూపంలో అవ్వచ్చు, బహుమతి రూపంగా వచ్చిన ధనం సడన్గా మీకు అనూహ్యంగా ఈ వారంలో అధిక మొత్తంలో ధనం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. అలాగే భూములు స్థిరాస్తుల ద్వారా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అటు కుజుడు లాభస్థానాన్ని అలాగే మీ యొక్క ధనస్థానాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఆల్ ఆఫ్ ది సడన్గా మీకు అధిక మొత్తంలో ధనం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు రుజు మార్గంలోకి రావడం వల్ల గురు దృష్టి రాశి మీద పడడం వల్ల మీ యొక్క నడవడిక ఆలోచన విధానంలో మంచి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. దైవ సంబంధించిన కార్యక్రమాలు అంటే మీరు చేసినటువంటి పూజలు పుణ్యాలు ఈ అర్చనలు ఇవన్నీ కూడా ఫలించి మీకు భగవంతుని అనుగ్రహం కూడా సంపూర్ణంగా మీ మీద ఉండడం వల్ల ఈ విధంగా మీకు ఈ కుజగ్రహ అనుగ్రహంతో ఈ స్థిరాస్తులు విలువ పెరగడం ఆర్థికపరమైన సంపద రావడం జరిగే అవకాశం ఉంది. టోటల్గా ఈ వారం అంతా కూడా ఆర్థిక సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభంలో ధనస్థానం అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అలాగే భాగ్య రాజ్యాధిపతి యోగం ఈ రాశి వారికి నేమ్ అండ్ ఫేమ్తో పాటు ఆర్థిక పరమైనటువంటి లాభాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క మాటకి గౌరవం విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి హోదా పెరగడం వల్ల మీ కుటుంబం యొక్క గౌరవ ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి మీ బంధువులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకొని మీ అభివృద్ధికి సహకరించే అవకాశం ఉన్నది. ఇక మీకు ఫిబ్రవరి 11వ తారీఖున బుధుడు తృతీయ స్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం వల్ల వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త అవకాశాలు రావడం మొదలవుతుంది. అలాగే మీరు ఏదైనా అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేయడం కానీ
మీ యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయి, మీ యొక్క సర్కిల్ పెరుగుతుంది. ఇంచుమించుగా మీకు 12వ తారీఖు రాత్రి సుమారు 9:30 మరి భాగ్యాధిపతి కూడా తృతీయ స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవానుతో కలిగడం వల్ల చాలా వరకు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీరు ఏదైనా కొత్త వృత్తి వ్యాపారాల కొరకు చేస్తున్నటువంటి ఆర్థిక ప్రయత్నాలు కూడా చాలా వరకు కలిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు ఏదైనా నామినేటెడ్ పోస్టుకు కానీ వారసత్వంగా మీ పెద్దలు చేస్తున్నటువంటి ఉద్యోగం పదవి మీకు రావాల్సి ఉంటే అది ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల కొంతవరకు అటు ప్రభుత్వ పదవి, ప్రభుత్వ సత్కారం కూడా లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైనా మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, మీ యొక్క అభిమానులు ఫాలోవర్స్ కూడా పెరుగుతారు, వృత్తిలో మీ యొక్క వేతనం ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇక చతుర్థ స్థానాన్ని పరిశీలించినప్పుడు షష్ఠ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో రాహుతో కలిసి సంచారం చేయడం వల్ల మరి ఈ వారంలో మీరు ఏదైనా ఒక ఖరీదైనటువంటి వాహనం కానీ, గృహాన్ని కానీ, స్థిరాస్తిని కానీ కొనుక్కునే ప్రయత్నం జరుగుతుంది. చాలా వరకు మీరు బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక ఖరీదైనటువంటి హోటల్స్లోనో పెద్ద పెద్ద నివాస గృహాల్లో నివసించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా కంఫర్ట్స్ పెరుగుతాయి, కొత్త వ్యవహారాలు మొదలవుతాయి, కొత్త పరిచయాలు కలుగుతాయి. చాలా వరకు జీవితాన్ని, శరీరాన్ని ఆనందంగా సౌఖ్యంగా ఉండే విధంగా ఈ శుక్రరాహువుల కలయిక మీకు చాలా వరకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది ముఖ్యంగా. అలాగే గృహంలోకి ఖరీదైనటువంటి ఫర్నిచరు, విలువైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు సమకూర్చుకునే అవకాశం ఉంది. అది కొంతవరకు రుణం చేసి అనుకుందాం, మొత్తం మీద ఏర్పడతాయి. ఇక ముఖ్యంగా మీకు మరి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం వక్రగమనంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి కూడా పెళ్లి విషయంలో చాలా తర్జన భర్జలు జరిగి కొంతకాలం పాటు వాయిదా పడే అవకాశం ఉన్నది. సో అయితే వృత్తిపరంగా మాత్రం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే చాలా వరకు మీకు స్థిరాస్తుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా రావాల్సినటువంటి ఆదాయం ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిరీత్యా మీకు మీ సహాయకులుగా ఉన్నవాళ్ళు గతంలో కన్నా ఎక్కువగా మీకు సహకారం, సపోర్టు చేయడం వల్ల మీరు కూడా పనిలో వేగం పెంచి కొత్త ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే 6వ స్థానంలో మొన్నటి వరకు వక్రగమనంలో ఉన్నటువంటి గురువు రుజు మార్గంలోకి రావడం వల్ల చాలా వరకు వృత్తిలో విజయం పెరుగుతుంది, గొప్పవారి సహకారం పెరుగుతుంది, పెద్దవారికి సహకరిస్తారు. ముఖ్యంగా దైవ సేవ అంటే దేవుని మీద ఎక్కువ విశ్వాసం పెరుగుతుంది. ఎక్కువ ఏదైనా పెద్దవారికి సేవ చేయడంలో కానీ, ఏదైనా ఒక దేవాలయంలో దేవుడికి సేవ చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. చాలామందికి ఏంటంటే కొద్దిగా వాళ్ళ ఏజ్ని బట్టి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా వృత్తిపరంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. ప్రయాణం చేసిన ప్రతి చోట ఏదో ఒక ఇష్టదైవాన్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రయాణంలో పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని గొప్ప విషయాలు, కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. బట్ ఏదైనా మరి ధనుసు రాశి వారికి చాలా వరకు ఈ వారంలో ఎక్కువ శుభాలు జరిగే అవకాశం ఉంది. ఏదో ఒక శుభవార్త ఈ వారంలో మీరు వినే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ముఖ్యంగా రాశి అందే రవి బుధ సంచారం. సో ఇది కొంతవరకు వీడి విద్యార్థులకి చాలా బాగా అనుకూలించే విషయం. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది గొప్ప అవకాశాలని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక జాతకం బలంగా ఉండాలంటే, భాగ్యాధిపతి బలంగా ఉండాలంటే మనకు అనుకూలమైన స్థానంలో ఉండాలి. సో ఇప్పుడు ఈ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గ్రహం బుధగ్రహం, అటువంటి బుధుడు రాశి అందే సంచరించడం అంటే రవితో కలిసినప్పుడు అష్టమాధిపతి అయినప్పటికీ కూడా ఏదైనా ఒక యోగం ఏర్పరిచినప్పుడు అష్టమాధిపత్యం కొంతవరకు న్యూట్రల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా
ఈ మకర రాశి వారికి ఈ రవి అష్టమాధిపత్యంగా అంత పాప ఫలితం ఇవ్వడని శాస్త్రంలో పరాశరుల వారు చెప్పడం జరిగింది. ఈ కారణం వల్ల మరి ఇప్పుడు ఈ యోగ ప్రభావం వల్ల మన శని భగవానుడికి రవి శత్రువు అయినప్పటికీ కూడా ఇప్పుడు అష్టమాధిపతిగా కాకుండా ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల మనం తీసుకోవడం వల్ల అయితే కొన్ని అడ్డంకులు తప్పవు, ఏదైనా ప్రయత్నపూర్వక అన్నటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైతే ఉన్నత విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదన్నా విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. అంటే కొంతవరకు అదృష్టం కలుగుతుంది. సో ఈ విధంగా రవి ఉండడం వల్ల జాతకుడు కొంత ఉత్సాహంతో సమర్థవంతంగా సామర్థ్యంతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది పరిస్థితుల్ని. ఆ కారణం వల్ల మరి అత్యంత ఉత్సాహంతో కొత్త ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అయితే ఇంచుమించుగా 11వ తారీఖున ఈ బుధుడు భాగ్యాధిపతిగా ధనస్థానంలోకి చేరడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కుటుంబంలో శుభకార్యాలు, కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెట్టడం, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం, అలాగే అదృష్టవశాత్తు పెద్దవారి ద్వారానో గురువుల అనుగ్రహంతోనో కుటుంబానికి కావలసినవి, అంటే అది విద్య, ఏదన్నా వివాహమా, శుభకార్యమా, ధనమా, వస్తువుల ఏదన్నా సమకూరే అవకాశం ఉంటుంది. ఈ బుధగ్రహ ప్రభావం వల్ల శనితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే జాతకుడు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యవహారాలు మొదలెట్టచ్చు, కొత్తగా వ్యాపారం చేయొచ్చు, లేదంటే కుటుంబం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని వృద్ధి చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. మరి 12వ తారీఖున రవి కూడా అక్కడ చేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతవరకు ఏంటంటే కుటుంబంలో ఒకరికి వేరే ప్రాంతంలో ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల వాళ్ళు వేరే ప్రాంతం వెళ్ళటం కానీ, లేదా వ్యక్తిగతంగా జాతకుడే ధనార్జన నిమిత్తం వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడానికో, కొంతకాలం పాటు వృత్తిరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడానికో ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనకి శుక్రుడు దశమాధిపతిగా శుక్రుడు తృతీయ స్థాన సంచారం ఉచ్చులో ఉండడం జరిగింది. అంటే బ్రహ్మాండంగా మరి వృత్తిలో నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తిలో మీ సహ ఉద్యోగుల యొక్క సహకారంతో చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు, వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే ఆర్థిక పరంగా చాలా ప్రావీణ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం వల్ల చాలా కాలంగా మీలో ఉన్నటువంటి ప్రతిభకి గుర్తింపు రావడంతో పాటు అందరూ మిమ్మల్ని ప్రోత్సహించి, అలాగే మీరు కొత్త వ్యాపారం చేయాలన్నా, కొత్తగా ధన సంపాదన ప్రయత్నం చేయాలన్నా కూడా ఖచ్చితంగా మీకు అటు మీ యొక్క దగ్గర బంధువులే కాదు, మీకు పరిచయం ఉన్నటువంటి స్త్రీలు కానీ అధికారంలో ఉన్నటువంటి వారు సహకరించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నూతన వ్యవహారాలు ప్రారంభించడానికి కావలసినటువంటి ధనం సహకారం లభించే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ గ్రహాల యొక్క స్థితి అనుకూలంగానే ఉంది. మరి కుజుడు 6వ స్థానంలో వక్రించడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్. అటు కోర్టులో ఏ విధమైన సమస్యలున్నా, పోలీస్ స్టేషన్లో లావాదేవీలున్నా, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో అన్నదమ్ముల మధ్య కానీ, దాయాదుల మధ్య కానీ, లేదంటే మీ స్థలాన్నో మీ యొక్క భూమునో ఆస్తినో ఎవరైనా కబ్జా చేసి వాడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నా, ఈ సమయంలో మరి అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడి వాళ్ళకి ఏమైనా మీరు ధనం చెల్లించవలసి ఉంటే ఆ ధనాన్ని చెల్లించి మీ ఆస్తి మీరు స్వాధీనం పరచుకోవడం జరుగుతుంది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. ఒక విధంగా 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు శత్రువులపై విజయాన్ని శత్రువులపై విజయం లభిస్తుంది. వ్యయభావాన్ని చూడటం వల్ల రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. రాశి యొక్క దృష్టి వల్ల ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా మరి ఈ రాశి వారికి గురువు కూడా పంచమ స్థానంలో ఉండడం వల్ల పూర్వపుణ్య ప్రభావం వల్ల పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యలో జరగబోయే వారఫలాలు కుంభరాశి వారికి పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో ధనస్థానంలో శుక్రరాహుల కలయిక. ఒక విధంగా కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడు అవటం వల్ల, కుటుంబ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల కుటుంబంలో ఏదో ఒక ఫంక్షను పెద్ద మొత్తంలో ఒక వేడుక కానీ ఒక గెట్ టుగెదర్ లాంటిది జరిగే అవకాశం ఉంది. దానికి
దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ బంధుమిత్రులంతా మరి కలిసి చాలా వరకు అంటే కొంతకాలంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా ఒక వేడుక ఒక కార్యక్రమం మీరు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే పోగొట్టుకున్నటువంటి మీ యొక్క ప్రతిష్ట తిరిగి పొందే విధంగా జరిగే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా చాలా విషయాల్లో మీ కుటుంబ విషయాల్లో ఇతరుల యొక్క పెత్తనం మీకు చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. చాలా విషయాలు కుటుంబ విషయాలు కానీ మీ యొక్క ఆర్థిక విషయాలు కానీ మీకు తెలియకుండానే మీ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని పక్కన పెట్టే అవకాశం కూడా ఉన్నది. అయినప్పుడు కూడా విజయం మీకే లభించే అవకాశం ఉంది. ఎంత మౌనంగా ఉంటే అంత మంచి అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. ఇక 12వ స్థానంలో ఈ బుధుని యొక్క సంచారం వ్యాపారంలో అదనపు ఇన్వెస్ట్మెంట్ కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి సేల్ ట్యాక్స్, పన్నులు, జిఎస్టీ వగైరా వగైరా సకాలంలో చెల్లించడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో దానివల్ల కూడా కొన్ని అధికారుల వల్ల వేధింపులు, అలాగే సడన్గా మీ తండ్రి గారు కానీ మీ కుటుంబంలో మీకు కావాల్సిన వారు ఏదో సడన్గా సిక్ అవ్వడం వల్ల వారికి వైద్య సేవలు అందించడం, వాళ్ళని ఏదో హాస్పిటల్లో జాయిన్ చేయడం, దానికి కావాల్సిన కార్యక్రమాలు చేపట్టడం, ఇవన్నీ కూడా చేపట్టడం వల్ల దానికి కొంత సమయం ధనం కూడా వృధా అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి ఫిబ్రవరి 11 తర్వాత రాశిలోకి బుధగ్రహం ప్రవేశించడంతో మీరు కొత్త వ్యాపార ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. ఏదైనా ఒక సంస్థలో ఇన్వెస్ట్ చేయడం కానీ, కొత్తగా ఏదైనా ఏజెన్సీయో ఇంకో వ్యవహారం తీసుకొని దాన్ని కొత్తగా ప్రారంభించడానికి అవకాశం కలుగుతుంది. బట్ ఏదైనా వృత్తిలో కొంత అభివృద్ధి రావడం జరుగుతూ ఉంది. ఇక ఇంచుమించుగా మనకి 12వ తారీఖున రవి కూడా రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కానీ ప్రభుత్వ పదవి కానీ మీకు వారసత్వంగా మీ పూర్వీకుల దగ్గర నుంచి రావాలన్నటువంటి ఏదైనా పదవో ఆస్తితో రావడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ కొరకు ప్రయత్నం చేస్తుంటే అది మీకు వారసత్వంగా రావాల్సి ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది. మీరు కూడా చాలా ఉత్సాహంగా ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, రాజకీయ కార్యక్రమాల్లో కానీ, దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ చాలా విస్తృతంగా పాల్గొని చాలా బిజీగా గడిపే అవకాశం ఉంది. దానివల్ల మీకు పెద్దగా ధనం ఆదాయం రానప్పటికీ కూడా వ్యక్తిగతంగా కొంత బిజీగా ఉండే అవకాశం ఉన్నది. చాలా కాలంగా మీరు ఏ స్థిరాస్తి అయితే కొనుక్కోడానికి ప్రయత్నం చేస్తున్నారో అది ఈ సమయంలో కొనుక్కునే అవకాశం ఉంది. లేని పక్షంలో ఏదైనా మీ యొక్క స్థిరాస్తి కానీ గృహం కానీ ఇతరుల ఆధీనంలో ఉన్నప్పుడు దాన్ని మీరు సొంతం చేసుకొని వారికి చేయవలసినటువంటి ధనం చెల్లించడం, ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. దానికి ఆర్థిక పరంగా విదేశంలో ఉన్నటువంటి మీ సంతానం కానీ, అంటే మీ యొక్క భార్య లేదా కుమార్తె కోడలు ఎవరో ఎక్కువగా స్త్రీల యొక్క సహకారం ఎక్కువగా మీకు లభించే అవకాశం ఉన్నది. ఇక దాని తర్వాత ఏంటంటే మరి ముఖ్యంగా ఇక 5వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది సడన్గా అనూహ్యంగా మీకు వృత్తిలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది. సడన్గా నిర్ణయం తీసుకొని ఒక జాబ్ నుంచి వేరే జాబ్కు మారడం కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మాని వేరే వ్యాపారంకో ప్రజాసేవలోకో మారడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే పిల్లల విషయంలో కొంత అభివృద్ధి మీకు ఉండే అవకాశం ఉంది. అలాగే స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వారి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. బట్ ఏదైనా 5వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు లాభస్థానాన్ని వీక్షించడం వల్ల మీకు స్థిరాస్తులు, భూములపై ఆదాయం లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క రక్త సంబంధికులు కొంతవరకు మీకు సహకరించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఖర్చు ఈ వారం అంతా కూడా ఎక్కువగా ఉన్నది. కానీ ఏదో ఒక పదవో ఏదో ఒక గుర్తింపో ఈ వారంలో మీకు రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వార ప్రారంభంలో లాభస్థానంలో రవి బుధుల సంచారం, ఇది చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సహకారం లభిస్తుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లోనూ
ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపార అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. అలాగే మరి భూములు స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల వాటి వల్ల ఆదాయం కలిసి వస్తుంది. మీరు ఏదన్నా స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఇక ఫిబ్రవరి 11వ తారీఖున బుధుడు 12వ స్థానంలోకి రావడం వల్ల స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఇల్లు మారడం కానీ ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మైగ్రేట్ అవ్వడానికి కొంతవరకు సహకారం జరుగుతుంది. వృత్తిరీత్యా కొన్ని రోజులు మీరు ఇతర ప్రాంతంలో స్టే చేయవలసి ఉంటుంది. అలాగే విద్యార్థులు వారి యొక్క బుక్స్ కొరకో ఎలక్ట్రానిక్ వస్తువుల కొరకో చాలా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇక 12వ స్థానంలో మారుతున్నటువంటి అంటే 12వ తారీఖున మరి రవి 12వ స్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్స్లు వగైరా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి లేదా మీ తండ్రి గారికి ఏదైనా అస్వస్థత కారణంగా వారిని హాస్పిటలైజ్ అవ్వడం వల్ల వారికి సేవ చేయడం, వారి కొరకు కొంత ధనాన్ని వెచ్చించడం, కొంతవరకు ఇవి చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల వల్ల వేధింపులు, ఈ మెడిసిన్స్కి వాటికి ఎక్కువ ఖర్చు అవ్వడం కూడా జరుగుతుంటుంది. మొత్తం మీద చాలా అసహనంగా చాలా రెస్ట్ లేకుండా పనిచేయవలసి ఉంటుంది. బట్ అయినప్పుడు కూడా రాశి యందు ఉన్నటువంటి శుక్రగ్రహం సమయానికి మీకు తగిన సౌకర్యాల్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఏదో ఒక ట్రాప్లో ఇరుక్కోవడం కానీ ఏదో ఒక బలహీనతల వల్ల ఇతరుల యొక్క ఉచ్చులో చిక్కుకోవడం కానీ ఏదైనా హనీ ట్రాపో ఏదైనా స్కామ్లో ఇరుక్కోవడమో అనుకోకుండా ఏదైనా ఇబ్బందుల్లో పడడం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు సంఘంచే ప్రభుత్వంచే బహిష్కరించబడినటువంటి ప్రదేశాలకి వెళ్ళడం కానీ అటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం కానీ చాలా వరకు చేయకండి. ఈ సమయంలో వస్తున్నటువంటి వీడియో కాల్స్ మాట్లాడడం కానీ పరిచయం లేని వారితో పరిచయం పెంచుకొని వాళ్ళు ఏదన్నా భోజనానికో ఇంటికో రమ్మంటే వెళ్ళి ఏదైనా వీడియోలో చిక్కుకోవడం కానీ చేయకుండా జాగ్రత్త వహించడం మంచిది. అంటే సాధారణంగా మీకున్నటువంటి మొగమాటం వల్ల ఇటువంటి వాటిలో చిక్కుకునే అవకాశం ఉండడం వల్ల మీ యొక్క మంచి నేమ్కి సున్నిత మనస్తత్వానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి మొగమాటానికి తావివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే 3వ స్థానంలో రుజుమార్గంలో ఉన్నటువంటి గురువు అందరికీ మీరు మంచి సలహా ఇస్తూ ఉంటారు, మీకు కూడా మంచివారి సలహా లభిస్తుంది. ఈ సమయంలో ఏముందంటే వృత్తిపరమైనటువంటి మార్పులు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి, పౌరోహిత్యం ప్రవచనాలు ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి వృత్తిపరమైనటువంటి మార్పులు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమైందంటే మీకు తృతీయ రాష్ట్రాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన గొప్పవారి యొక్క ప్రోత్సాహంతో లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ అంటే మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క ప్రోత్సాహంతో వృత్తిలో మార్పుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తే ఏదైనా కొంత అభివృద్ధి మీ యొక్క జీవితంలో కనబడడం జరుగుతుంది. అది ఎక్కువగా వృత్తి ఆదాయం మీద కనబడే అవకాశం ఉంది. బాగా సౌకర్యాలు కూడా ఎక్కువగా అనుకరిస్తారు. ఏదైనా ఒక ప్రయాణం కూడా ఈ సమయంలో మీరు చేయవలసి ఉంటుంది. బట్ ఈ పరివర్తన చాలా బాగుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వక్ర గమనంలో ఉండడం అంటే భాగ్యాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల పెద్దల పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తి మీ పేరున మారే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొని దాన్ని ఈ వారంలోనే ఈ నెలలోనే మీరు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. లేదా ఇతరుల స్వాధీనంలో ఉన్నటువంటి ఇల్లు భూమి లాంటిది మీ స్వాధీనంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నది. బట్ ఏదైనా భూములు స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ కుజుని యొక్క స్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది. చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు అటు దశమాన్ని ఏకాదశాన్ని వీక్షించడం వలన భూములు స్థిరాస్తులపై ఆదాయం కలుగుతుంది. అది చాలా వరకు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా మీ యొక్క స్థిరాస్తుల విలువ పెరిగి దాని యొక్క ఆదాయం కూడా మీకు లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గోచారాన్ని రాసుల్ని నక్షత్రాల్ని గ్రహాల్ని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు
ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకి అంటే బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక 3 సంఖ్య వచ్చే విధంగా ఒక 3 కేజీల 300 గ్రాముల లేదంటే 3 పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 300 గ్రాములు తీసుకోండి. దాంట్లో ఒక 100 గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నా విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల పెద్దగా ఫలితం కనబడకపోతే మళ్ళా ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళా చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది. ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గ కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు, ఒక శుక్రవారం రోజు ఒక 9 తమలపాకులు తీసుకోండి. 9 తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది, ఎటువంటి మచ్చలు లేనిది, చాలా ఫలది మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది. ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్యలో 8 గంటల మధ్యలో ఏదైనా హనుమాన్ ఆలయంలో హనుమాన్ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది. ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట. ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం, అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా నాకు నేను చెప్పినవి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినవి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి. కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి, కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. స్వస్తి.